కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సుమారుగా 4 కోట్ల వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈడుగుపుల్ల నుంచి ఉప్పలూరు వరకు ఈ పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు. అలాగే గోశాల సెంటర్ నుంచి వణుకూరు వరకు మరో 4 కోట్ల అభివృద్ధి పనులకు ఈ వారంలోనే టెండర్లు పిలవనున్నట్టుగా ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఇళ్ల స్థలాలు మరియు పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలియజేశారు. మొదటి విడతగా ఈడుపుగల్లు సెంటర్ నుంచి ఉప్పులూరు వంతెన దాకా 4 కోట్ల 10 లక్షల రూపాయలు పెట్టి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ వారంలో గోశాల సెంటర్ నుంచి వణుకూరు మద్దూరు దాకా కూడా సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ రోజుకి మరి నిధులు కేటాయించి ఈ యొక్క ప్రధాన సమస్యని నియోజకవర్గంలో పరిష్కారం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు